తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధులతో చిట్చాట్ నిర్వహించిన రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ స్థానంలో గతం కంటే మెరుగైన పోలింగ్ శాతం నమోదైందని, ఈ స్థానంలో కాంగ్రెస్కు కనీసం 20,000 మెజారిటీ వస్తుందని అన్నారు. తెలంగాణలో బీజేపీ గాలి లేదని, కేంద్రంలో కూడా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన పూర్తి మెజారిటీ రాదని జోస్యం చెప్పారు. గురువారం నుండి పూర్తి స్థాయిలో పాలనపై దృష్టి పెడతామని ముఖ్యమంత్రి తెలిపారు. రైతు రుణమాఫీతో పాటు ఇతర సమస్యలపై సమీక్షిస్తామని చెప్పారు. కొత్త రేషన్ కార్డుల జారీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు. రేషన్ కార్డులు ఇచ్చేందుకు పరిమితి లేదని, అది నిరంతర ప్రక్రియ అని అన్నారు. విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్లు, సన్నబియ్యంపై దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదాయం సమకూర్చుతామని, ఈ కార్పొరేషన్ ద్వారా రుణం తీసుకుని రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.